10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. మొదటి కొరింథీ 6:17. అటువలే తీసారండి. అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలయ్యా. ఈ వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి స్వామి. మీతో కలుసుకొనగలిగే కృప, మీతో ఏకాత్మగా ఉండగలిగే కృప, ఆ అనుభవాలలో మమ్మల్ని నడిపించండి, స్థిరపరచండి, అదేవిధంగా బలపరచండి. మీకు ఇష్టమైన కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రక్షణ పొందిన క్రైస్తవులు ఎలా ఉండాలి అనేది జాగ్రత్తలు కొన్ని చెప్తూ పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పిన మాట, ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయై ఉంటాడు అని చెప్తా ఉన్నాడు. ఇది నిజంగా చాలా శ్రేష్టమైన ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఆయనతో ఏకాత్మయ్యి ఉండడం అన్నమాట. ఆయన వేరుగా మనం వేరుగా కాకుండా ఆయనతో ఏకమయ్యి ఏకాత్మగా ఉండే ఒక అనుభవాన్ని దేవుడు తన బిడ్డలకు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు. ఇది ఆయన చేసే ఒక ప్రార్థనలో కూడా మనం గమనించవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 22 మనం చూసినట్లయితే 17:22లో అంటాడు, తండ్రితో తన శిష్యుల గురించి ప్రార్థన చేస్తా. నేను లోకమంతటి కొరకు చేయటం లేదయ్యా, శిష్యుల కొరకు చేస్తున్నా. వీళ్ళు నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు నీ వాళ్ళై ఉన్నారు, వాళ్ళు లోక సంబంధులు కాదు అంటూ వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటాడు. ఏంటి అనంటే, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రితో చెప్తున్నాడు, మనం ఏకమై ఉన్నట్టుగా నువ్వు నేను ఎలాగ విడదీయలేనంతగా ఏకమైపోయామో అలాగా వాళ్ళు కూడా నీతో ఏకమైపోవాలి. అలా వాళ్ళు నీతో ఏకమైపోయేటట్లుగా చెయ్యడం కోసమే నా మహిమను, నా శక్తిని, పరిశుద్ధాత్మను నేను వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు విన్నాం కదా, బాబాలు వాళ్ళు వీళ్ళు మహిమను చూపుతారనమాట. మహిమను చూపుతారు, కానీ మహిమను ఎవరు ఇవ్వలేదు. కానీ యేసయ్య మహిమను మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇస్తూ దేనికి ఇస్తున్నానంటే ఈ మహిమను పొందుకోవడం ద్వారా మీరు తండ్రితో ఏకమైపోవాలి అన్న ఆశను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. భూమి మీద యేసుక్రీస్తు సంచారం చేసే దినాలలో ఆయన ఎలా ఉన్నాడు అనంటే తండ్రితో ఏకమైపోయి ఉన్నాడు కదా. ఎన్నోసార్లు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానన్న స్వరము బాప్తిజం తీసుకునేటప్పుడు వచ్చింది. రూపాంతర కొండ మీద కూడా ఈయన నా ప్రియ కుమారుడు అంటా వచ్చింది. అలాగనే ఇక చివరికి సిలువకు అప్పగించబడబోయే ముందు కూడా, అయ్యా నేను భూమి మీద నేను మహిమపరుస్తున్నాను, నన్ను మహిమపరచు అంటూ, అంటే గ్రీస్ దేశస్తులు ఆయన్ని కలవడానికి వచ్చారు అని తెలిసినప్పుడు ఆయన ఆ మాట అంటాడు. ఫిలిప్ వచ్చి చెప్పినప్పుడు, నేను నిన్ను మహిమపరిచాను అంటే ఒక మాట ఈయన నోట వెంట బయలువెడలంగానే అటు దేవుని దగ్గర నుంచి కూడా ఒక మాట వచ్చే ఒక సన్నిహిత అనుబంధం, ఏకాత్మయ అయిన అనుబంధం దేవుడు తండ్రి యేసుక్రీస్తు కలిగి ఉన్నారు భూమి మీదనే కదా. మనము అది గమనించవచ్చు. ఫిలిప్ కూడా అంటాడు, ఇదిగో ఇప్పుడు తండ్రిని నువ్వు మాకు, ఇప్పుడు నేను మిమ్మల్ని తండ్రిని ప్రత్యక్షపరుస్తున్నాను, ఇప్పటిదాకా ఇంకా ప్రత్యక్షపరుస్తానంటే ఇది చాలా బాగుంది, ఇప్పుడు నాకు నచ్చింది, నువ్వు నాకు చెప్పు తండ్రి గురించి అని అంటాడు. తండ్రిని మాకు బయలుపరచు, అంతే చాలు అని ఫిలిప్ అంటే, ఫిలిప్ ఇంతకాలం నా పక్క నుండి నువ్వేం చూసావు, తండ్రి నేను ఏకమై ఉన్నాము అని అంటాడు. హల్లెలూయా. భూమి మీద యేసుక్రీస్తు 100% మనిషిగా ఉన్నాడు, 100% దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు.
అంటే మనకు ఒక మాదిరి జీవితాన్ని కూడా ఆయన చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రితో ఏకాత్మయ్య ఉన్న అనుభవాన్ని కలిగి ఉన్నాడో, అలాగుననే బ్రతికాడో, అలాగుననే జీవించాడో, అలాగుననే భూమి మీద ఆయన శిష్యులుగా పిలువబడుతున్న మనం కూడా తండ్రితో కలుసుకోవాలని, ఆయనతో ఏకాత్మయ్య ఉండాలని, ఆయనతో ఏకమైపోవాలి అనే ఒక తీవ్రమైన వాంఛ యేసయ్య ప్రార్థనలో కనపరుస్తా ఉన్నాడు అన్నమాట. అలాగనే ఒక చోట అంటాడు, ఒక మాట అంటాడు, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యాలే చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు అని కూడా స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక డెసిషన్ చేసేటప్పుడు, ఒక వ్యక్తుల గురించి ఆలోచించేటప్పుడు, ఏది ఏమైనా జీవితంలో ప్రతి అడుగులోనూ కూడాను మన ఇష్టము దేవుని ఇష్టం అనే రెండు పక్క పక్కనే కనబడతా ఉంటాయి. నువ్వు నీ ఇష్టాన్ని చేయడానికి సిద్ధపడితే గనక నువ్వు ఒంటరి వాడివైపోయే అవకాశం ఉంటుంది. కానీ యేసయ్య చెప్తాడు, నేను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనదే చేయించున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టడు అంటున్నాడు. అంటే మన జీవితంలో కూడా అడుగడుగులో కూడాను ఎల్లప్పుడూ ఏంటి తండ్రి చిత్తం, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఉంటే ఏం చేస్తాడు అని గనక ఆలోచిస్తూ ఆయన ఇష్టం చేయడానికి గనక మనం ప్రాధాన్యత చూపినట్లయితే ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు, మనతో కూడా ఉంటాడు, మనలో కూడా ఉంటాడు. మనం ఆయన కలిసిన వారంగా ఉంటాం, ఏకాత్మగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో తండ్రితో ఏకాత్మగా ఉండే అనుభవాలు రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన ఇష్టమే చేయడానికి, మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి కదా. యేసయ్య శిష్యులకు అదే చెప్పాడు, తండ్రినైనా తల్లినైనా భార్యనైనా పిల్లలనైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెళ్ళనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. అంటే వాళ్ళ కొరకు ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞకే మొదటి స్థానాన్ని, దేవుని మాటకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి అంటూ, అలాగనే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవడం. ఇది నిజంగా రెండు భాగాలండి, సపరేట్. చాలా మంది దేవుని కొరకు ఎవరినైనా పక్కన పెట్టగలుగుతారు, ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కకు పెట్టగలుగుతారు. కానీ వాళ్ళ సొంత ఇష్టం, వాళ్ళ సొంత శరీరాశ, వాళ్ళ మనసులో కలిగే ఆలోచనలను మాత్రం పక్కకు పెట్టడం చేతగా. కొంతమంది తమను తాము ఉపేక్షించుకుంటారు, తమ ఇష్టం అంటూ ఏమీ లేకుండా ఉండగలుగుతారు. కానీ సీన్లోకి, సిచ్యుయేషన్లోకి, తల్లిదండ్రులో, పిల్లలో, భార్యనో వచ్చేసేటప్పటికల్లా వాళ్ళను కూడా ప్రక్కకు పెట్టి దేవునికే మొదటి స్థానం ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. రెండు రకాలుగా ఉంటారు. కానీ ఏదేమైనా తనను తాను చంపివేసుకొని, తన ఇష్టాన్ని చంపివేసుకొని ఎల్లప్పుడూ ఆయన ఇష్టమే చేయడానికి ఇష్టపడిన వాళ్ళతో ఆయన కలిసి ఏకాత్మగా ఉంటాడు. ఒకటి. ఇంకొక మాట కూడా ఉంటుందండి, నిర్గమ 36లో మీరు చదువుకుంటే, ఆ నిర్గమకాండము 30వ అధ్యాయం 1 నుంచి 6 వచనం వరకు చదివితే అక్కడ ధూపవేదిక గురించి చెప్తా ఉంటాడు. అది ధూపవేదిక ఎలా చేయాలి, ఎలా ఉండాలి అంట, దాని మీద ధూపం వేయాలి అంట, దాన్ని ఎక్కడ పెట్టాలి అనేది చెప్తా అంటాడు. అక్కడ ఆ ధూపం వేసే ధూప వేదిక మీద నేను నిన్ను కలుసుకుంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు ధూపం అంటే ఏంటి? ప్రార్థన. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉంది, నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరుతుంది అని భక్తులు చెప్తూ ఉన్నాడు. అంటే మన ప్రార్థన ఒక ధూపం అయితే, మనం దేవుని ఎదుట యథార్థమైన హృదయంతో చేసే ప్రార్థన ఒక ధూపం అయితే, దేవుడు అంటున్నాడు ఆ ప్రార్థనలో నేను నిన్ను కలుసుకుంటాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే ప్రభువుతో కలుసుకుంటారో వాళ్ళు ఆయనతో ఏకాత్మయ్యి ఉంటారు. ఆయన్ని కలుసుకోవడానికి ఒక మార్గము ప్రార్థన. ప్రార్థన. నువ్వు చుట్టూ వ్యక్తుల్ని మర్చిపోయి, సిచ్యుయేషన్స్ మర్చిపోయి, ఆయనే నీ ముందున్నాడని విశ్వసించి ఆ మనోనేత్రాలతో ఆయననే చూస్తూ ఆయన ఎదుట నిన్ను నీవు తగ్గించుకుంటూ చేసే ఒక ప్రార్థన దేవునితో నిన్ను కలుపుతుంది, ఆయనతో నిన్ను ఏకాత్మగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మన ఇష్టాన్ని ప్రక్కకు పెట్టేసి తండ్రి ఇష్టమే ఎల్లప్పుడూ చెయ్యాలి అనే మనోవాంఛ నిన్ను ఆయనతో ఏకాత్మ అయిపోయే అనుభవాల్లోనికి నడిపిస్తుందండి. ఇది చాలా శ్రేష్టమైన అనుభవము. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చూయించిన అనుభవం అది.
ఆయన ఎంతో ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు అనమాట. ఆ ప్రార్థనలో గడిపిన, ఆయనతో కలుసుకున్న, ఆయనతో ఏకాత్మ అయిన శక్తి, తనను తాను ఉపేక్షించుకొని దేవుని చిత్తమే చేయడానికి ఇష్టపడిన శక్తి, ఈ రెండు కూడాను యేసయ్యను సంపూర్ణంగా తనకు అప్పగించబడిన పని చేయడానికి, భూమి మీద దేవుని నామాన్ని మహిమపరచడానికి, వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి తయారు చేసింది. అలాగనే మనం కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే, ధూపవేదిక యొద్ద నేను నిన్ను కలుసుకుంటాను, నీతో కలుసుకుంటే నీతో ఏకాత్మ అవుతాను అన్న ఆయన మాటను బట్టి ప్రార్థనలో మనం ఆయనతో కలవగలిగితే, ఏకాత్మ కాగలిగితే అది ఒక ఆశీర్వాదకరమైన స్థితి. అలాగనే మనకిష్టమైంది పక్కకు పెట్టి ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైంది చెయ్యాలి అన్న ఆశ, కోరిక మనలో ఉంటే కనుక ఆయన మనల్ని విడిచిపెట్టడు అన్న వాగ్దానం కూడా మనకి నిలిచి ఉన్నది. రెండు విధాలుగా మనము ఆయనతో ఏకాత్మ కాగలుగుతామండి. ఈ ఆశ మనతో ఉండాలి. ఇక్కడ అంటాడు జారత్వం గురించి చెప్తా, ఒకడు వేశ్యతో కలుసుకునేవాడు ఆమెతో ఏకదేహమై ఉంటాడు అని. అలాగుననే అటులనే దేవునితో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉంటాడు అని చెప్పేసి, అంటే ఎలాంటి పోలిక పోల్చాడు, ఏంటిది అసలు అన్నట్లుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మామూలు దృష్టితో మనం చూస్తే. మీరు అది చూసి చదివినట్లయితే మీకు ఆ మాట ఉంటది కదండి. 16లో అంటాడు, 1 కొరింథీ 6:16 వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరు ఏక శరీరమైందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. అంటే ఈ పోలిక మనకు కొంచెం ఎట్లనో అనిపిస్తుంది, కానీ దేవునితో అలాగున ఏకాత్మయ్యే అనుభవం కొరకు ఆశపడగలగాలి, ప్రార్థన చేయాలన్నమాట. ఆయనతో మనం ఏకాత్మ అయినట్లయితే మన జీవితంలో మన కష్టం అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఆయన ఉంటాడు. మన ప్రతి కష్టము ఆయన భుజాల మీద ఉంటది కదా. మన సమాధానం అనేది తారాస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఆయన షాలేము రాజుగా, సమాధాన అధిపతిగా మన జీవితంలో ప్రత్యక్షపరచబడతా ఉంటాడు. యెహోవా రాఫాగా, స్వస్థపరిచే దేవునిగా ఆయన ప్రత్యక్షపరచబడతా ఉంటాడు. ప్రాణాత్మ దేహాలకు స్వస్థత మనకి కలుగుతానే ఉంటది అనమాట. సమాధానకర్తగా మన జీవితాలలో ప్రత్యక్షపరచబడతాడు. కాబట్టి మనందరం ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. అయ్యా నేను నీతో కలుసుకోవాలి, ధూప వేదిక మీద కలుసుకుంటాను అని మాట ఇచ్చావు నువ్వు. నా ఈ ప్రార్థనలో నువ్వు నాతో కలుసుకో, నీతో ఏకాత్మగా ఈ అనుభవాల్లోనికి నడిపించు అని అంటూ మనము ప్రార్థన చేయాలి. అలాగనే ఏ సిచ్యుయేషన్ అన్నా వచ్చినప్పుడు, ఈ డే టు డే లైఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండి. ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు, ఒక డెసిషన్ చేసేటప్పుడు దేవుడి స్థానంలో ఉంటే ఎలా ఉంటాడు, ఆయన ఎలా నడుచుకున్నాడో మనము కూడా అలా నడుచుకున్న బద్ధులమై ఉన్నాము అంటూ 1 యోహానులో ఆయన చెప్తాడనమాట. అంటే అది కనుక మనం ఆలోచన చేసుకుని ఎల్లప్పుడూ ఆయన ఇష్టాన్ని చేయడానికి ఉంటే, ఆయన ఒంటరిగా విడిచిపెట్టాడు మనల్ని, ఆయనతో ఏకమై ఉంటాం. అలా ఒంటరిగా విడిచిపెట్టలేదు కాబట్టే అటు సౌలు తరుముతా శత్రువు మీదకు వస్తా ఉన్నా సరే, దావీదు అడవులు అమ్మట పడి తిరుగుతూ చూసే వాళ్లకు బహుయాతన పడుతున్నట్టున్నా, ఆయన అయితే హృదయంలో నుంచి అంటాడు, నేను దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవలా ఉన్నానంటాడు. హల్లెలూయా. అన్నం ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఎక్కడ గూడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల మధ్య పారిపోతున్న ఒక వ్యక్తి దుఃఖంతోనూ, డిప్రెషన్తోనూ, వేదనతోనూ ఉండాలి మామూలుగా అయితే. కానీ ఆయన ఏమంటాడు, నా దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవ చెట్లా ఉన్నాను అంట పాడుకుంటాడు. అటువంటి పరిస్థితుల మధ్య కుంగిపోవలసిన వ్యక్తి హృదయంలో సంతోషిస్తూ, దేవుని బట్టి ఆనందిస్తూ మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే, ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైనది చేస్తున్నాడు, అతడు దేవుణ్ణి కలుసుకుంటున్నాడు, ప్రార్థనలో ఆయనతో ఏకాత్మయ్య ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ బలము, ఆ ధైర్యము అనేది అతని జీవితంలో కనపడింది. కాబట్టి ప్రియులారా, మనం కనుక ఆ ప్రార్థన మన జీవితంలోనికి వస్తే, ఆయన్ని కలుసుకునే అనుభవాలు వస్తే, ఆయన ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక తీర్మానం, ఒక ఎక్సర్సైజ్ మనం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆయనతో ఏకాత్మవుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మనల్ని ఒంటరిగా
విడిచిపెట్టడు. మనం ఒంటరోళ్ళం అయిపోయాము, మనకెవ్వరు లేరు అనేది ఎప్పటికీ కలగదు. మనుషులందరికీ ఎలా కనిపించినా మనకైతే హృదయంలో ఆనందమే ఉంటుందండి. కాబట్టి దేవుడు అట్టి శ్రేష్టకరమైన స్థితులలో మిమ్మల్ని నిలబెట్టాలని చెప్పి, ఆయనతో మీరు కలుసుకోవాలని చెప్పి, ఆయనతో ఏకాత్మ అయ్యి పరవశించే పరిశుద్ధాత్మ యందలి ఆనందమేనండి. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దాన్నే దేవుడు వెతకమన్నాడు మొదట. ఆ ఆనందం మన సొంతం అయితే గనక ఆయనతో ఏకాత్మ అయ్యే అనుభవాల్లో మనం ఉంటాము. దేవుడు అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన ద్వారా, ఆయన ఇష్టం చేయడం ద్వారా అలా మనం స్థిరపరచబడదాం. ఆ సంతోషాన్ని మనం కలిగి ఉందాం జీవితాలలో. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించుగాక. మనమందరం ఏకీభవిస్తుండగా చెప్పబడినటువంటి వాక్యం మన అందరిలో ఫలించుగా